హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునేది మెంతిపప్పు. దానికోసం స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి అందులో వేయండి. ఆనియన్ కొద్దిసేపు మగ్గిన తర్వాత అందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి రెండింటిని కలపండి. రెండింటిని అటు ఇటు కొద్దిసేపు తిప్పండి. కొద్దిసేపు తిప్పిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర రెండింటిని కలపండి. కొత్తిమీర, కరివేపాకును గరిటెతో కొంచెం సేపు తిప్పండి. కొంచెం సేపు తిప్పిన తర్వాత కొన్ని ఎండుమిర్చి వేయండి. కొన్ని అంటే నేను 6 ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు కారానికి తగ్గట్టు ఒక 10-12 వేసుకోవచ్చు. మీకు కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఎండుమిర్చి అయిపోయిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి. ఎక్కువ మెంతులు వేసుకోకండి, ఎందుకంటే పప్పు చేదైపోతుంది, తినలేము. కొన్ని మెంతులు వేసుకోండి పప్పుకు తగ్గట్టు. ఆ మెంతులన్నిటినీ కలిసేలా కొద్దిసేపు వేయించండి. మెంతులు వేగిన తర్వాత కొంచెంసేపు 3 టమాటాలు వేసుకోండి. నేనైతే 3 టమాటాలు వేసుకున్నాను పప్పుకు తగ్గట్టు. మీరు పప్పు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని టమాటాలు వేసుకొని వేయించుకోవచ్చు. ఎక్కువ వేసుకోవచ్చు, పప్పు ఎక్కువ అయిపోతుంది. నేనైతే 3 టమాటాలు వేసాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే కొన్ని ఎక్కువ టమాటాలు వేసుకోండి. టమాటా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. కొంచెమే పసుపు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత పక్కన కడిగి పెట్టుకున్న కందిపప్పు ఉంటుంది కదా, ఆ కందిపప్పును కూడా వేసి కలపండి. కందిపప్పు అనేది మేము నలుగురికంటే ఇద్దరికి 2 పూటలకు అయ్యేటట్టు చేశాను. అది నలుగురికి అవుతుంది. నేను నలుగురికి చేశాను. మీరు ఎక్కువ మంది కావాలనుకుంటే కందిపప్పు క్వాంటిటీ అనేది పెంచుకోండి. కందిపప్పు అనేది నలుగురికి అయ్యేటట్టు చేశాను పప్పు. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. కందిపప్పును అన్నిటిని పప్పు కుక్కర్లో వేసిన అన్నిటిని 2 సార్లు అటు ఇటు బాగా తిప్పండి కలిసేటట్టు. తర్వాత కందిపప్పు కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. పప్పు తగ్గట్టు 2 గ్లాసులు వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే పప్పు నీళ్ళు అయిపోతే టేస్ట్ బాగోదు. కరెక్ట్గా 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. అప్పుడు పప్పు బాగుంటుంది, ఖచ్చితంగా ఉడుకుతుంది. పప్పు అనేది 4 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుందండి. కరెక్ట్ 4 విజిల్ పెట్టుకోండి, సరిపోతుంది. 4 విజిల్లో పప్పు ఉడికిపోతుంది. మర్చిపోయాను, పప్పులో కొంచెం చింతపండు కూడా వేయండి. పప్పు వేసిన తర్వాత కొద్దిగా చింతపండు, తర్వాత 2 స్పూన్లు అంట చింతపండు, తర్వాత 2 గ్లాసులు నీళ్ళు కూడా పోయండి. 2 గ్లాసులు నీళ్ళు పోసి పప్పు కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్లు రానిచ్చి పప్పు కుక్కర్ మూత తీసేయండి. మూత తీసిన తర్వాత 4 విజిల్ తర్వాత మూత తీసేసి బాగా మెదపండి. మెదిపితే మన మెంతిపప్పు అనేది తయారైపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 3 నిమిషాలు పడుతుంది, ఎక్కువ టైం కూడా పెట్టదండి. కరెక్ట్గా 3 నిమిషాలు పడుతుందండి.